மக்களோட மக்களா அவங்கள ஒருத்தனா அவங்களுக்கான ஒருத்தனா எப்பவும் மாறவே ఇప్పుడు ఈ వీడియోలో చూసిన హీరో మనందరికీ తెలిసిన ఆయన పేరు తలపతి విజయ్. సో తమిళనాడులో చాలా పెద్ద హీరో అయిన సినిమాలు తెలుగులో కూడా చాలా వచ్చినాయి. సో ఈయన రీసెంట్ గా సినిమాలు బంద్ చేసేసి టీవీకే అనే ఒక తమిళ వెయిటర్ కలగం అనే ఒక పార్టీ అయితే ఎస్టాబ్లిష్ చేసి రాజకీయాల్లోకి వచ్చేసిండు. డైరెక్ట్ గా ఈయన చాలా సెన్సేషనల్ అక్కడ అయితే. సో రీసెంట్ గా ఈయన పబ్లిక్ మీటింగ్ స్పీచ్ లో ఏం చెప్పిండంటే కచ్చతీవు ఐలాండ్ గురించి చెప్పిండు. కచ్చతీవు ఐలాండ్ అనేది ప్రతిసారి తమిళనాడు ఎలక్షన్ లో ఒక హాట్ టాపిక్ అయితేనే ఉంది. సో ఈయన ఏం చెప్పిండంటే కచ్చతీవు ఐలాండ్ ని మేము రిటర్న్ తీసుకుంటాం, ఇండియాకు స్వాధీనం చేసుకునేలా ప్రయత్నం చేస్తా అనేసి నేను చెప్పిండు. 2024 ఎలక్షన్ లో కూడా మోడీ కూడా అక్కడ వెళ్ళి ఎలక్షన్ లో కచ్చతీవు ఐలాండ్ గురించి, కచ్చతీవు ఐలాండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది శ్రీలంకకి ఇచ్చేసిందని కూడా ఆయన చెప్పిండు. తమిళనాడు స్టాలిన్ గవర్నమెంట్ రీసెంట్ గా తీర్మానం చేసి తమిళనాడు ఆ కచ్చతీవు ఐలాండ్ మనం తీసుకోవాలని. సో ఈ రీసెంట్ గా ఈ స్పీచ్ల మీద శ్రీలంకన్ ఫారిన్ మినిస్టర్ కూడా రెస్పాండ్ అయ్యి అసలు కచ్చతీవు భారతదేశానికి చెందింది కాదు, అది శ్రీలంకదే అని ఆయన చెప్పిండు. సో